దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ప్రతి ఒక్కరికి శుభములు తెలియపరచుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ప్రియులారా, ప్రతి ఆదివారమున మరి ఈ వాక్యాన్ని, దైవికమైనటువంటి వాక్యాన్ని అనగా యేసు ప్రభుని గురించిన, రక్షకుడైన యేసును గురించిన వాక్యాన్ని మరి తెలియపరుస్తున్నప్పుడు అనేకులు మీరు వింటున్నారు. విన్న వాక్యాలని మీ మనసును పెట్టండి. ఆ వాక్యాన్ని బట్టి మీరు ప్రార్థన చేసుకోండి. వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని దేవుడు బలపరుస్తాడు. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ వాక్యము మీకు ధైర్యాన్ని ఇస్తుంది, బలమనిస్తుంది, శక్తినిస్తుంది. మీ జీవితంలో దేవుడు మీకు తోడుగా ఉండేటట్లుగా ఆ వాక్యము మీకు ఉపయోగపడుతుందని మనం చేస్తున్నాం. సరే ప్రియులారా, దేవుని వాక్యం విందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. 11వ వచనం చదవండి. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుము. నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైన జయమునందనీయకము అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా యేసు ప్రభువా, వాక్యమును ఆశీర్వదించండి. నీ బిడ్డలతో మాట్లాడండి. సన్నిధికి వచ్చిన బిడ్డలను, అలాగే వాక్యం వింటున్న నీ బిడ్డలను, వారు ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు వారి జీవితంలో గొప్ప సమాధానం దయచేయండి. ఈ వాక్యం ద్వారా వారిని దర్శించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిదండి. మరి ఈ సమయంలో మనం